ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ స్టూడియో. ఈరోజు నేను మీకు ఏ లైన్ కుర్తీ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ని యూస్ చేస్తున్నాను. దాన్ని ఫస్ట్ మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఇటువైపు వచ్చేసి ఫోల్డెడ్ సైడ్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఫోల్డెడ్ సైడ్. ఇక్కడ మనము షోల్డర్ మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఆఫ్ ద షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ 14.5 ఉంది. దానిలో హాఫ్ ఆఫ్ ది షోల్డర్ 7.5 అవుతుంది. షోల్డర్ విడ్త్ వచ్చేసి 3.5కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు 7.5 మార్క్ చేసుకున్నాక మళ్ళీ మనం ఆర్మ్ హోల్ డౌన్ కూడా 7.5కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ని 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ లైన్ నుంచి ఇలాగా 1 ఇంచ్ మనం విడిచిపెట్టేసి ఇక్కడ డ్రాప్ షేప్లో ఇలాగా మార్క్ చేసుకోవాలి. మీరు ఏదైనా షేప్ తీసుకోవచ్చు. డైమండ్ షేప్ కానివ్వండి, రౌండ్ షేప్ కానివ్వండి, మీరు ఏ షేప్ కావాలన్నా మీరు మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను డ్రాప్ షేప్లో మార్క్ చేస్తున్నాను. తర్వాత చెస్ట్ పార్ట్. ఇప్పుడు చెస్ట్ లైన్ మార్క్ చేసుకుందాము. ఇప్పుడు చెస్ట్ పార్ట్ వచ్చేసి 34 ఇంచెస్ ఉంది. దాంట్లోని 4th పార్ట్ని మనం మార్క్ చేసుకోవాలి. 34ని 4తో డివైడ్ చేస్తే 8.5 వస్తుంది. దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ లెంత్ని 14.5కి మార్క్ చేసుకుందాము. మార్క్ చేసుకొని ఇక్కడ మనము వేస్ట్ లైన్ని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ కూడా 30 ఇంచెస్ ఉంది. దాన్ని 4th పార్ట్కి డివైడ్ చేసుకొని ఇలా 7.5కి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని మనము జాయిన్ చేసుకుందాము. తర్వాత ఈ కింద ఎడ్జ్ వచ్చేసి ఈ కార్నర్కి ఇప్పుడు కింద ఎడ్జ్ సైడ్ ఇలాగా 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాయింట్ నుంచి ఇక్కడ వేస్ట్ లైన్కి ఇలాగా స్లాంట్గా గీత గీసుకోవాలి. టేప్ని ఇట్లా పెట్టేసి మనం అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఇక్కడ ఎడ్జ్కి 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఇలాగా క్రాస్గా మనము ఒక గీత గీసుకోవాలి. అప్పుడు కొంచెం మనకు కర్వ్ వస్తుంది. ఈ సైడ్కి మనకి డ్రెస్ కుర్తీ అనేది మనకి కిందికి జారకుండా ఉంటుంది. సో ఇలాగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని మనము జాయిన్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కూడా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కర్వ్ని డ్రా చేసుకుందాము. మీరు నార్మల్గా కర్వ్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఇలాగా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ని కూడా యూస్ చేయొచ్చు. ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూస్ చేయడం వల్ల మనకి కర్వ్ చాలా కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ఆర్మ్ హోల్ కర్వ్ని మెజర్ చేసుకో. మనము స్టిచ్ ఎక్కడైతే వేస్తామో అక్కడ మనము ఇలాగా టేప్ని రొటేట్ చేస్తూ ఆర్మ్ హోల్ కర్వ్ని మెజర్ చేసుకోండి. ఒకవేళ కొంచెం ఎక్కువ వచ్చినట్లయితే హాఫ్ ఇంచ్ ఇలాగా షోల్డర్ దగ్గర డౌన్ చేసుకోండి. ఇలాగా హాఫ్ ఇంచ్ మనము డీప్ కర్వ్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ మనకి లూజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు డ్రాఫ్టింగ్ కంప్లీట్ అయింది. సో
ఇప్పుడు కట్ చేసుకుందాము. ఫస్ట్ మనము బ్యాక్ నెక్ని కట్ చేసుకున్నాను, తర్వాత బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అండ్ నెక్ డీప్ మనం డీప్గా పెట్టుకున్నాం కాబట్టి సో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము. తర్వాత బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాక మనము ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా డ్రా చేసుకున్నాం కదా, దీన్ని కూడా నేను కట్ చేస్తున్నాను. తర్వాత నెక్ లైన్ కూడా ఫ్రంట్ నెక్ లైన్ని కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని కూడా కట్ చేసుకోవాలి. తర్వాత మనము మిగిలిన ఫ్యాబ్రిక్లో ఇలాగ స్లీవ్స్ కోసం ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. 2 పీస్ ఫ్యాబ్రిక్ని ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ డ్రా చేసుకున్న లైన్ నుంచి మనము కిందికి 3.5కి మార్క్ చేసుకొని ఇలాగ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ పైన లైన్ నుంచి ఈ కింద లైన్కి ఇలాగా ఆర్మ్ హోల్ రౌండ్, హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత వస్తుందో దాన్ని మనము ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఇలాగ మార్క్ చేసుకొని స్లాంట్గా గీత గీసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. హాఫ్ ఆఫ్ ద హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంది, దానికి హాఫ్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్కి ఎలా అయితే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మనం తీసుకున్నామో అలాగే ఇక్కడ కూడా 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ ఆర్మ్ హోల్ కర్వ్ని మనము డ్రా చేసుకుందాము. ఇలాగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని 1/2 ఇంచ్ డీప్కి కట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మనము డ్రెస్కి ఎలా అయితే చేసుకున్నామో అలాగే మనము దీనికి కూడా హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ హోల్ రౌండ్, ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఈ కర్వ్లో మిడ్ పాయింట్ని మనం మార్క్ చేసుకొని తర్వాత అక్కడ 1/2 ఇంచ్ డీప్ కర్వ్ తీసుకోవాలి. ఇప్పుడు ఎస్ షేప్లో ఇలాగా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని. ఇప్పుడు హ్యాండ్స్ డ్రాఫ్టింగ్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుందాము. ఫస్ట్ మనం డ్రెస్కి ఎలా అయితే కట్ చేసామో అలాగే ఇప్పుడు కూడా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనకు డీప్ ఉంది కాబట్టి సో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్కి కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలాగా తీసి నెక్స్ట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ని మనము ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని పరుచుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ ఇలాగే కట్ చేయాలి. నేను స్టిచ్చింగ్ వీడియోని మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను.